వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు. అవినాష్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే పర్యటిస్తున్నాడని బీటెక్ రవి ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న సింహాద్రిపురానికి వివాదాలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం జగన్ కుటుంబం పర్యటించడం వారికి పొరపాటే అన్నారు. హత్య రాజకీయాల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. వెనుకొండలో రషీద్ హత్య పార్టీలకు సంబంధం లేదన్నారు. వివేకాను గతంలో మీరు గొడ్డలితో నరికి చంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. జీవితం ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఆనాడు మేము కల్పించాం, తర్వాత ఈనాడు కూడా మేము కల్పిస్తున్నాం. మేము అతనికి ప్రధానంగా అతను పోయి ఇక్కడ కూర్చుని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడం జరిగింది. దీంట్లో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పిఏ కానీ వాళ్ళు కానీ మా ఇంటి దగ్గర జరిగింది ఏదో ఆ రోజు ఏదో చిన్న ఇది జరిగిపోయింది, ఆ జరిగిందనే దానికి ఎలాంటి కేసులు బుక్ కాలేదు, తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అలాంటి వాటికి వచ్చి ఈరోజు రాద్ధాంతం చేసి మళ్ళీ మాకు లేనిపోయిన సమస్యలు సృష్టించకండి, మేము ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఎక్కడ ఏం లేదని చెప్పినా కూడా వినకుండా కూడా తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర పోయి ఒక పరామర్శ పేరుతో, ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే పరామర్శ యాత్ర, ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేయడం వాళ్ళకి అలవాటు. మేమంతా బాగున్నామన్నా కూడా ప్రజల్లో ఒక సింపతి కోసం ఏదో దాడులు జరిగినాయనే కానీ ఒక ప్రచారం చేయడం కోసం తర్వాత వీళ్ళు వద్దంటానే కూడా తర్వాత వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేయడం జరిగింది. నేను వాళ్ళని పిలిపించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎవరికి ఎలాంటి సమస్య లేదు. మేమంతా కూడా ఇక్కడ ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన వాతావరణం అంతా చేసేదానికి మేము ఎల్లప్పుడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాంటివే. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు చేయకుండా చేయడమే. ఊరికి లేని చోట కూడా ఇబ్బందులు అవి ఉన్నాయని చెప్పి ఈ రకంగా రాద్ధాంతం చేసి ప్రశాంతంగా ఉండే సింహాద్రిపురాన్ని డిస్టర్బ్ చేయొద్దని కూడా అవినాష్ రెడ్డి గారికి చెప్తూ, ఈయన వచ్చినట్టు ఉండకుండా ఏదో వినుకొండలో రషీద్ హత్య జరిగింది, అది చూస్తుంటే చాలా బాధాకరం, ఆడ చేయి నరికినారు, అతన్ని వచ్చి తల మీద నరికినారని చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారి ఆ రషీద్ అన్న ఎవరో ఇక్కడ వివేకానంద రెడ్డి అనే అతను మీ సొంత బాబాయ్. వివేకానంద రెడ్డిని కూడా మీరు ఏమన్నా సైనైడ్ ఇచ్చి దిండు పెట్టేని చంపలే, మీరు కూడా గొడ్డలితో నరికే చంపినారు. ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు గతంలో మీరేం చేశారనేది కూడా ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది. అలాగే సింహాద్రిపురంలో దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని ఆ తర్వాత హత్య గావింపబడితే ఆ ఎఫ్ఐఆర్లో పలానోళ్ళు చేసినారని పెడితే ఇదే అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉండే ముద్దాయిలో ఒకరిని తప్పించడం జరిగింది. అలాగే సొంతం ఎవరైతే నీ పిఏ రాఘవ ఉన్నాడో వాళ్ళ సొంత ఊరిలో మా ప్రాంతానికి అదే ఊరికి చెందిన బీసీ నాయకుడు నాగరాజును మర్డర్ చేసి ఇతని ప్రోద్బలంతోనే చేయించడం జరిగితే కూడా నువ్వు ఆ రోజు అడ్డు చెప్పలేకపోయినావు. ఆ కేసు, ఈ 2 కేసులు కూడా అతి త్వరలో మళ్ళా విచారణకు కూడా వచ్చి ఆ కేసులో ఎఫ్ఐఆర్లో ఎవరెవరు ఉన్నారు, ఆ హత్యను ప్రేరేపించిన వాళ్ళ పిఏ అయినటువంటి రాఘవరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా నిజంగా దాంతో సంబంధం ఉందని మేము చెప్తున్నాం. సంబంధం ఉందా లేదా కూడా త్వరలో కూడా పోలీసులు తెలుస్తారు. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన రిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అసలు పులివెందుల్లో ఇది కొత్త సాంప్రదాయం, ఇలాంటి సాంప్రదాయాలు చేయడం అని. అసలు పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ హత్య రాజకీయాలు కానీ ఇటువంటి బెదిరింపులు ఇటువంటి చేయడం అనే దాంతోనే తర్వాత మీ రాజకీయ పునాదులు కానీ మీరు ప్రజలను భయపెట్టే ఇన్నాళ్ళు కూడా మీరు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండే దాంట్లో మీ రాజకీయ లబ్ధి కోసం ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలను పెట్టి ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి దయచేసి ప్రయత్నించవద్దని